హాయ్ ఫ్రెండ్స్, ఇల్లంతా చక్కగా నీట్గా చేసుకొని దేవుడు ముందు ఇలా చక్కగా నీట్గా చేసుకొని పిండి ముగ్గు వేసుకొని తోటలో పూసిన పువ్వులు తెంపుకొని దమయంతి, పారిజాతాలు, మల్లెలు, గరక, తమలపాకు, రకరకాల పువ్వులు. నేనైతే ఈరోజు మక్క గేరాలు నైవేద్యంగా దేవుడికి పెడుతున్నా. ఆ మక్క గేరాలు ఎలా చేయాలో మీకు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా. జీలకర్ర, కరివేపాకు, సాల్ట్, కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. మనకి ఓపిక ఉన్నంత వరకు మనం నైవేద్యం చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి. నేనైతే మక్క గేరాలు దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా చేస్తున్నా. లేదు ఇంత పనుల ఓపిక లేదు అని అనుకునే వాళ్ళు బెల్లం ముక్క, అటుకులు, బెల్లం ముక్క, పుట్నాలు కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. నేనైతే ఇలా పెట్టాలనుకున్నా చేస్తున్నా. దేవుడికి పెట్టే నైవేద్యంలో ఎల్లిగడ్డ వాడరాదు. నేనైతే ఇలా చేస్తున్నా. నేను చేయాలి అనుకున్నది ఏది దేవుడికైనా చేసి పెట్టండి, నాకు కొంచెం మనసు తృప్తిగా ఉండదు. అందుకే నేనైతే ఇలా చేస్తున్నా. నేను రోజు దేవుడికి పాలు నైవేద్యంగా పెడతా. ఇలా పాలు నైవేద్యంగా పెట్టి దేవుడికి నెయ్యి వేడి చేసి నెయ్యి దీపం పెడితే ఇంటికి మంచిది. గంధం కలుపుకొని దీపాల కింద మందార ఆకు వేసి ఆకుపైన దీపం పెట్టి దీపంలో వత్తేసి నెయ్యి పూసి ఇలా దీపం అలంకరణ చేసుకొని గంధం, కుంకుమ, పువ్వులు, అక్షంతలు ఇలా అలంకరణ చేసుకొని జవ్వాది వేసి ఆచమనం చెంబు రెడీ చేసుకొని 4 వైపులా బొట్టు పెట్టుకొని పువ్వులు దర్భ వేసుకొని అక్షంతలు వేసి దేవుడి మండపం శుద్ధి చేసుకోవాలి. పువ్వులు శుద్ధి చేసుకోవాలి. మండపం శుద్ధి చేసుకొని దేవుడికి స్నానం చేయించాలి. ఇలా దేవుడికి అభిషేకం. ఈరోజు ఇంపార్టెంట్ రోజు, మంగళవారం కాబట్టి నేనైతే హనుమానికి అభిషేకం చేసుకున్నా. ఇట్లా పాలాభిషేకం చేసుకున్నా. ఈరోజు దేవుడికి ఇష్టమైన రోజు. నేను రోజు డైలీ చాలా గ్రహాలకి అభిషేకం చేస్తా. పాలతో అభిషేకం చేస్తా. డైలీ పూజ, అభిషేకం. చాలా గ్రహాలు ఉంటాయి. కుంకుమార్చన, అమ్మవారికి గంధం అలంకరణ, తులసి దళాలతో అలంకరణ, చాలా గ్రహాలకి మారేడు దళంతో శివయ్యకు అలంకరణ, తమలపాకులో హనుమాన్కి మండపం పైన కూర్చోబెట్టి ఇలా దమయంతి పువ్వులతో అలంకరణ చేసుకున్నాను. ఇట్లా పువ్వులతో అలంకరణ చేసి దేవుడికి నేను అలంకరణ చేసుకున్నాను. ఇలా దేవుణ్ణి అలంకరణ చేసుకొని విఘ్నేశ్వర భగవానికి ఇలా గరక పెట్టి ఇలా ఆకులో పువ్వులు పెట్టి తులసి దళాలు పెట్టి గంధం అలంకరణ చేసుకొని పువ్వులతో అలంకరణ చేసి హారతి ఇచ్చాను. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.